గత 5 ఏళ్లలో అభివృద్ధి జరగకుండా అరాచకాలు చేశారని ఇప్పుడు పెద్దారెడ్డి తాడిపత్రులోకి వస్తే మళ్లీ అవే జరుగుతాయని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. పెద్దారెడ్డి వలన గత 5 ఏళ్లలో ఇబ్బంది పడిన వారు చాలా మంది ఉన్నారని చెప్పారు. ఆయన వస్తే రాళ్లు కుప్పలు స్వాగతం ఉన్న పలుకుతాయని ఎద్దేవా చేశారు. తాను చెప్పినా పెద్దారెడ్డిని తాడిపత్రులోకి రానిచ్చే ప్రసక్తి లేదంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి జయప్రకాష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ ఊర్లో ఉన్న డెవలప్మెంట్స్ గురించి గతంలో 5 ఇయర్స్లో వైసీపీ పాలనలో కూడా టీడీపీ మున్సిపాలిటీలో గెలిచిందంటే ఆ డెవలప్మెంట్స్ గురించి ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మనం ఇక్కడ ఒకసారి ప్రజల్ని కనుక్కుంటే వాళ్ళ నోటి నుంచి వైసీపీ గత అరాచక పాలనలో కూడా టీడీపీ మున్సిపాలిటీలో గెలిచిందంటే ఒకసారి మీరే అర్థం చేసుకోవాలా అంటూ వారు చెప్పే పరిస్థితుంది. ఒకసారి మీ మాటల్లో సార్, గతంలో మొత్తం స్టేట్ వైడ్ ఎక్కడ చూసుకున్నా కూడా వైసీపీ హయాంలో టీడీపీ మున్సిపాలిటీలో గెలిచిందంటే అది ఒక పెద్ద సంచలనం అనే చెప్పుకోవాలి. మీ మాటల్లో విజయం గురించి చెప్పండి. వాస్తవం చెప్పండి, మా ఇంప్రూవ్మెంట్ కన్నా మా పెద్దారెడ్డి తమ్ముడు చేసిన అకృత్యాలకు మాకు గెలిపించినారు. వాడి బ్రహ్మాండమైన మున్సిపాలిటీని సర్వనాశనం చేసినాడు. ఆయన గెలిపిస్తే ఇంకా నాశనం అయిపోతుందని చెప్పి మాకు ఓటేసారు. నిజం చెప్పాలంటే ఆయనే మమ్మల్ని గెలిపించినాడు. ఆయన యొక్క పరిపాలన విధానానికి ఓటర్లు భయపడ్డారు. అంతో ఇంత దీన్ని కాపాడాలంటే ఒక ప్రభాకర్ రెడ్డి చేతన అవుతుందని చెప్పి నాకు ఓటేసినారు. కానీ దాని తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్, ముందు చాలా ఇంప్రూవ్మెంట్ ఉండింది. ఇక్కడ ప్లాస్టిక్ లేదు, ఇంటింటికి చెత్త ఎత్తేస్తాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఏమే ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలంటే ఒకటి చెప్పాలా, మీ అనంతపూర్లో ఒక పెద్ద బిన్ ఉంది, అంటే వేస్ట్ తీసిపాడు వేసినారు. దానికి 24 కోట్లు గవర్నమెంట్ ఇచ్చింది. అప్పుడు గవర్నమెంట్ ఉంటే అప్పుడుండే వైఎస్ఆర్ గవర్నమెంట్ మొత్తము దాన్ని తినేసింది. కావాలంటే పోయి మీరు చూడండి. కానీ ఇప్పుడు కూడా అట్లే ఉంది. నిన్న 7 Hills దాంట్లో ఏదో పెళ్ళి ఏంటి పోతే ఇక్కడ చూసే పెద్ద మాకి ₹1 ఖర్చు పెట్టలేదు. నేను 10 కోట్లు ఇస్తే నేను 10 కోట్లు ఎన్నికి పంపించిన. ఇక్కడ ఇంకోటి ఆడిటింగ్ ఏ రోజు ఆ రోజు ఆడిటింగ్ అవుతుంది. ఈడ వేరే సిస్టమే మార్చినాం. ఫ్యూచర్లో ఇంకా చాలా బాగా చేస్తున్నాం. ఇప్పుడు మేము ఆల్రెడీ ఇంప్రూవ్ చేసినాం. మా అన్ని కూడికల్లో ఇప్పుడు మైకులు పెట్టించినాం. ఎలా ఉండాలా, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలా, డిసిప్లిన్ నేర్పియండి, చదువులు ఇలా నేర్పియాలని కొత్తగా మన 15th ఆగస్టే ఓపెన్ చేసినాం. ఇప్పుడు నేను 1 ఎకరాలో అంతకుముందు మా మార్కెట్ ఇక్కడిది కాదు, అది ఇంపోర్ట్ చేసుకున్నాము. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామంటే రసల్ ఖైమ్, అంటే దుబాయ్ పక్కన ఉంటుంది. డాలర్స్లో కట్టి తెచ్చాను. ఇప్పుడు ఇండియాలో కూడా చిక్కుతున్నాయి కాబట్టి 1 ఎకరాలో ఒక పెద్ద షెడ్ వేయించి కిందంతా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలండి పిల్లలకి. ఇప్పుడు అది కాక తాడిపత్రిలో మున్సిపాలిటీ స్థలము ఒక చిన్న స్థలం ఉన్నా కానీ దాన్ని కూడా మేము అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరు పెళ్ళిళ్ళు చేసుకొని ఉన్నారో వాళ్ళకు మేము ఒక షెడ్ కట్టిస్తున్నాం. దాంట్లో ఎంప్లాయ్మెంట్, ఎందుకంటే ఇప్పుడు చిన్న షాపుల్లో కూడా 9,000 నుంచి 15,000 వరకు బాడీలు ఉన్నాయి. అవన్నీ తగ్గించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఫ్యూచరు బాగలేదు, ఏఐ వస్తుంది. ఏఐ వస్తే ఎంప్లాయ్మెంట్ అనేది చాలా కుంటుపడుతుంది. అందుకోసం ఇప్పటి నుంచే మేము మా పిల్లలకు ఎలా ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ పెద్దారెడ్డి ఇది తెచ్చి మాకు కుంటుపడుతుంది. లేకపోతే మేము చాలా అందరికన్నా ముందున్నాం. ఇప్పుడు మేము ప్రైవేటైజేషన్, వాటర్ ప్రైవేటైజేషన్ అంటే ఒక 2 ఇంజనీర్లకు ప్రైవేటైజేషన్ చేసినాము. ఒక మోటార్ కాలిపోకూడదు, ఏమీ కాలిపోకూడదు, అంతా వాళ్ళే చూసుకోవాలా. అలానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా డివైడ్ చేస్తున్నాం. 6 సెక్టర్లు చేసి అక్కడ కూడా ప్రైవేటైజేషనే. అదే ఒక పెద్ద మిషన్ తెప్పిస్తున్నాం ఢిల్లీ నుంచి. 1,20,00,000 అంటే ఈ పూడిక ఉండదు, ఇంకా ఆ మిషన్ బ్లో చేసేస్తుంది అంతా. అది కూడా ఆర్డర్ ఇచ్చినాం, తొందరలో రాబోతుంది. ప్రధానంగా ఈరోజు పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం ఒకసారి చూసుకుంటే, గతంలో రవీంద్ర గారిని ఏదైతే ఇబ్బంది పెట్టినారో అప్పుడు రవీంద్ర గారు బయటకు వచ్చి ఎప్పుడే కానీ కోర్టు ఆర్డర్లు అవన్నీ ఎక్కడ చూపిలేదు కదా, మీడియా ముందుకు రాలేదు కదా అంటూ ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. దీనిపైన మీరేం చెప్తారు సార్? మీకన్నా మేలు పోలీసులు వాడిని పోలీసులు ఎతకపోతుంటే
మళ్ళీ మీడియా ముందుకు ఎందుకు? పోలీసులు కోర్టు కాడ నుంచి అట్లా ఎత్తగా ఏడవిడిస్తా అంటే నీకు మేలు ఇంకా స్వేచ్ఛ ఉంది, మాట్లాడతాను. పోలీసులు గిలీసులు ఎన్ని కావాలో చెప్పండి, వాడి ఇంటికి కూడా రానికి పోతుంది. వాళ్ళమ్మ వాళ్ళ ఆయన రిటైర్డ్ పాపం, వాళ్ళ ఫేస్ కూడా చూడనీకి పోతుంది. ఏం వాడు లాస్ట్కి ఏం చేసా, బెంగళూరులో సన్న ఇండ్లు తీసుకొని కొడుకుని చదివించుకొని బాగా ఇంజనీర్లు చేసుకొని మొన్ననే అమెరికా పంపించినాడు. ఒక విధంగా రవీంద్రాడి ఒకవేళ వాడు 5 ఏళ్ళు పోయినా బయటికి కొడుకులు మంచి ప్రయోజకులైనారు ఇద్దరు. నీ కొడుకులు అంటే ప్రయోజకులు కాలే, హాట్ బాక్సులు పంపించేదానికి ప్రయోజకులు అయినారు. ఏమి నిజంగా అమెరికాలో ఇద్దరు పోయినారు, హ్యాపీగా ఉన్నారు. అంతా పోయి 15 డేస్ అయింది. నీ వలన ఒక ఇద్దరు ప్రయోజకులైన, ఎందుకంటే అమ్మ తండ్రి తల్లి ఆడే కూర్చొని వాళ్ళకి అన్ని సదుపాయాలు కనిపించి ఇద్దరిని వాళ్ళు ఏం చేసుకున్నారు, ప్రయోజకులు చేసుకొని అమెరికాకు పంపించారు. అంటే ఇప్పుడు అదొకటే చేసింది మా పెద్దారెడ్డి అన్న. సార్ ఇప్పుడు పెద్దారెడ్డి గారిని మీరు పర్మిషన్ ఇస్తేనే ఆయన వచ్చే పరిస్థితి ఉన్నట్లుంది. మీరు ఎప్పుడు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉందంటారు సార్? నేను బొమ్మంటే రేపు తిమ్మపల్లి పోయి రారా అంట. చెప్పు పోదామా? నేను పోతే ఈడ నన్ను కూడా రానిరు. వాని పెద్దారెడ్డి చదువు కూడా నన్ను కూడా రానిరు మా ఊరోళ్ళు. ఏం స్వామి, నాకేదో నా భార్య ఉంది, ఇద్దరికి వయసు అయిపోయింది, కుమారుడు ఏదో ఎమ్మెల్యే అయినాడు, చూసుకుంటా హ్యాపీగా ఉండాల్సిన తరుణంలో నేను వాడిని పిలుచుకొచ్చుకొని వాడితో పోయి నాకెందుకు స్వామి? ఆయన చాలా ఫ్రాక్షనిస్టు, ఆయన వింటారంటే అన్నీ చూపిస్తా. ఆయన ప్రగల్భాలు అవన్నీ, ఆయనతో పాటు ఆయన కుమారుడు ఇప్పుడు మా సూర్యప్రతాప్ రెడ్డి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు ఇక్కడ, ఆయన భార్య ఉంది. ఏ పొద్దున్న అడుగు, ఆ పాపను అడుగుండి, ఆ కన్ను కూడా ఎత్తి చూడడం ఎందుకు, మాకెందుకు చెప్పు? ఈడ ఆయన్ని ఇష్టపడడం, జనం ఇష్టపడ్డంలా, దానికి ఎవరైనా చేయలేరు. నేను పిలుచుకొస్తే నన్ను కూడా బయటకు పంపిస్తారు. నన్ను కూడా బయటకు పంపమంటావా? నన్ను అడిగి పర్మిషనా? నువ్వు వినాలా, ఎట్లా చెప్తావు కొడతా, ఎట్లా మెడతావు కొడతా, అవన్నీ విన్నాక చెప్పండి. అందుతే ఏమంటారు చూడరా, వీడు కాళ్ళు కూడా కాదు, కాళ్ళు అంటే మళ్ళీ ఏదైనా ఇంకా ఏదైనా ఉందేమో చూడండి. అంత దూరం పోద్దని చెప్పు. హాయిగా ఉన్నాడు కదా, దండిగా డబ్బులు సంపాదించుకున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, అన్ని విధాలు బాగా సంపాదించుకున్నాడు. డబ్బులు ఉన్నాయి, హాయిగా ఎంజాయ్ చేయమను, హాయిగా ఎంజాయ్ చేయమను. రైట్ రైట్. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు డెవలప్మెంట్ వైపే మా అడుగులు ఉంటాయి, ఫ్యాక్షన్లు తర్వాత అరాచకమైన పాలన అంటూ మాకు వద్దంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత టీడీపీ వర్గాలు మొత్తం కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ కమల్తో ప్రకాష్, బీఆర్కే న్యూస్, తాడిపత్రి.